గంజాయి మారుమూల ప్రాంతాల్లో చదువు సంధ్య లేని వారి దగ్గర వినిపించే మత్తు పదం ఇది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. సిటీలో పాష్ ఏరియాల్లో ఉన్నత చదువులు చదివిన వారి దగ్గర గంజాయి గుప్పు గుప్పుమంటోంది. గంజాయి మత్తుకు ఆడ మగ అనే తేడా లేకుండా బానిసలైపోతున్నారు. మత్తుకు గంజాయి తొలిమెట్టుగా మారుతుందా? యూత్ గంజాయి వాడకాన్ని టెస్ట్ రైడ్లా భావిస్తున్నారా? తాజాగా హైదరాబాద్లో బయటపడుతున్న కేసులు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ ఫోటోలలో కనిపిస్తున్న వీరంతా బాగా చదువుకున్న వాళ్ళు, మంచి వృత్తుల్లో సెటిల్ అయిన వాళ్ళు. కానీ వీళ్ళంతా గంజాయి మత్తులో కూరుకుపోయారు. పోలీసులు పక్కా సమాచారంతో జరిపిన దాడిలో వీళ్ళంతా గంజాయితో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. 2 అమ్మాయిలు 3 అబ్బాయిల నుంచి 60 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. హైదరాబాద్లోని మలేషియన్ టౌన్షిప్లో గంజాయి సేవిస్తూ 2 యువతులు 3 యువకులు దొరికిపోయారు పోలీసులకు. వీళ్ళంతా ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న వాళ్లే. వీళ్ళంతా చాలా కాలంగా గంజాయిని వాడుతున్నట్టుగా బయటపడింది. దొరికిన వారిలో ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో అడ్మినిస్ట్రేటివ్ హోదాలో ఉండగా మరో 2 ఫ్యాషన్ డిజైనర్స్గా, మరో 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. గంజాయి వాడుతున్న వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు కూకట్పల్లి పోలీసులు. వారిపై కేసులు నమోదు చేశారు. మరోవైపు వారికి కౌన్సిలింగ్ ఇస్తామంటున్నారు. వీరికి గంజాయి టోలీ చౌక్, గచ్చిబౌలి ప్రాంతాల నుంచి సరఫరా అవుతున్నట్టుగా గుర్తించిన పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. మలేషియన్ టౌన్షిప్లోని 13వ బ్లాక్లో ఉన్న 103 ఫ్లాట్కి వెళ్ళి ఒకసారి చూస్తే ఆ రూమ్లో సెర్చ్ చేస్తే కొన్ని సిగరెట్ వాడిన అవి ముక్కలు అండ్ అట్లనే ఒక 20 గ్రామ్స్ గాంజా కూడా టేబుల్ పైన ఉండడం జరిగింది. పక్కనే ఆమె ఇట్లా ఇంకో ఫ్లాట్లో మలేషియన్ టౌన్షిప్లోనే మరో ఫ్లాట్లో ఉంటున్న అలా ఫ్రెండ్స్ ఒకసారి వాళ్ళు వీళ్ళకి సప్లై చేయడం, వీళ్ళు వాళ్ళకి సప్లై చేయడం, జస్ట్ కన్జ్యూమింగ్ పర్పస్లో వీళ్ళు వాడుకుంటుంటే ఈమె కన్ఫెషన్ ప్రకారం ఆ రూమ్ కూడా సెట్ చేయడం జరిగింది. అక్కడ ఆ ముగ్గురిని కూడా కస్టడీలోకి తీసుకుని అక్కడ కూడా మనకు ఒక 40 గ్రామ్స్ వరకు, సుమారు 40 గ్రామ్స్ వరకు గాంజా దొరకడం జరిగింది. దీనిపైన మనం కేసు రిజిస్టర్ చేసేసి వాళ్ళందరూ కూడా డ్రగ్స్ వాడుతున్న వారి స్టైలే వేరు. సాయంత్రం పూట కాలనీల్లో సిగరెట్లు తాగుతున్నట్టుగా కనిపిస్తారు. కానీ అవి గంజాయి మత్తు సిగరెట్లు. వాని కదిపితే అసలు విషయం అర్థమవుతుంది. పబ్లిక్ ప్లేస్లలో సిగరెట్లు వద్దంటే వారు అగ్రెసివ్గా బిహేవ్ చేస్తారు. కానీ యూత్ ఎక్కువగా గంజాయి కేసుల్లో పట్టుబడుతూ ఉండటం ఇప్పుడు సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. దీనికి గంజాయి తక్కువ రేట్లో ఎక్కడైనా సులభంగా దొరకడమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. 50 గ్రాముల గంజాయి కేవలం 500 రూపాయలకే దొరుకుతోంది. ఇక్కడ ఇలా గంజాయి తీసుకుంటున్నారని మాకు కూడా నిన్ననే నోటీస్కి వచ్చింది. పోలీసులు చెప్పిన దానివల్ల అయితే ఇలా చేయడం అది కరెక్ట్ కాదు. ఇంత ఫ్యామిలీలు, ఇంత గేటెడ్ కమ్యూనిటీలో ఇలా చేయడం కరెక్ట్ కాదని మేము అనుకుంటున్నాం. దీన్ని నెక్స్ట్ టైం కూడా ఫర్దర్ ఇట్లా చేయకోకుండా ఉండడానికి మేము ప్లాన్ చేస్తున్నాము. ఏదైనా ఉన్నా కూడా మాకు తెలిసిన విషయం ప్రతి పేరెంట్కి తెలియజెప్పి ఇలా చేయకూడదు అనేది మా ఉద్దేశం. ఒక అసోసియేషన్గా ఉన్నప్పుడు మనందరం కూడా కలిసి మంచి నిర్ణయాలు తీసుకోవాలండి. బ్యాచులర్స్ని ఎవరు కూడా అపోజ్ చేయరు, కానీ వాళ్ళు చేసే యాక్షన్స్ మాత్రం అపోజ్ చేస్తాం. బట్ వాళ్ళ యాక్షన్స్ ఈరోజు 4 బ్యాచులర్స్ తీసుకుంటారండి, కానీ 15 మంది వచ్చి వెళ్తూ ఉంటారు. ఓకే, వాటి మీద ఎవరు కంట్రోల్ అండి? నేను 2-3 సార్లు కూడా చెప్పాను, చాలా ఫ్రెండ్లీగా ఇక్కడ తాగకూడదమ్మా, పబ్లిక్ పార్కు, చాలామంది వచ్చి కూర్చుంటారు, ఇక్కడ తాగద్దు అంటే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది? వాళ్ళ బిహేవియర్ చాలా ర్యాష్గా ఉంటుందండి ఇండివిజువల్స్ మీద. సో మనం దాన్ని చేయాలంటే మనం కూడా ర్యాష్గా మారాలి. లేదంటే మనం ఏదో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తే మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నాము. అంటే దేర్ ఆర్ సమ్ పీపుల్, దేర్ ఆర్ సమ్ స్టూడెంట్, అందరూ కాదండి, 90%లో 1% బాగాలేకపోయినా కానీ మనకి ఆ ఇంపాక్ట్ తెలుసు. గంజాయి వాడకానికి చాలా రోజులుగా హుక్కా సెంటర్లే కీలకం. హుక్కా సెంటర్లలో వివిధ ఫ్లేవర్లలో గంజాయి ప్రధాన మత్తుగా కిక్కెక్కిస్తోంది. అందుకే హుక్కా సెంటర్లపై దాడులు చేయడం ఇటీవలి కాలంలో ఎక్కువగా చేస్తున్నామంటున్నారు పోలీసు అధికారులు.
వీరిపై కేసులు నమోదు చేసి మూయిస్తున్నామంటున్నారు అధికారులు. లో ఏదైతే హుక్కా సెంటర్స్ అని పిలువబడుతుందో దానిలో ఎటువంటిది కూడా సర్వ్ చేయడానికి వీలు లేదనేది కూడా స్పెసిఫిక్గా అమెండ్మెంట్స్ కూడా తీసుకురావడం జరిగింది. రెస్టారెంట్లో హుక్కా నడవడానికి వీలు లేదన్నట్టు టోటల్గా ఆర్డర్ అనేది తీసుకురావడం జరిగిందండి. స్పెసిఫిక్ కేసెస్ కూడా నమోదు చేస్తున్నాం. దానికి అలవాటు పడ్డవారు తెల్లవారుజామున కూడా కొంతమంది తాగిన వారు అలవాటు వారు యూత్ని తీసుకొచ్చి ఇంట్లో ఒక రూమ్లో వేసి అందరూ హుక్కా తాగుతున్న సందర్భంలో దాన్ని బలవంతంగా మేము తెరిపించి వాళ్ళను ఈవెన్ కేసెస్ కూడా నమోదు చేయడం జరిగింది. దీంతో ఆల్మోస్ట్ ఆల్ హుక్కా సెంటర్స్ అన్నిటి కూడా తులసి మొక్కలు లాంటి యూత్ను నాశనం చేస్తున్న గంజాయి వనాన్ని కూడా ఎల్ఎస్డి వంటి ప్రమాదకర డ్రగ్స్ స్థాయిలో అధికారులు సీరియస్గా చూడాల్సిన అవసరం ఉంది. గంజాయే కదా అన్నట్లు చూస్తే గేటెడ్ కమ్యూనిటీలు దాటి గడప గడపకు చేరిపోయే ప్రమాదం ఉంది.